తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్డి అస్కారి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్ స్పెషలిస్ట్. సార్ నమస్తే సార్. నమస్కారం. ఇవాళ అంటే ఒక ప్రశ్న, అదేంటంటే చాలామంది చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. అతను ఒక మెసేజ్ అయితే వచ్చింది మనకి, సెన్సిటివ్ పెన్నిస్ అని ఒక పేషెంట్ అయితే చెప్పడం జరిగింది. చూసాను క్వశ్చన్. అదే సెన్సిటివ్ మీద వచ్చింది వాట్సాప్ మీద. అదే సో సెన్సిటివ్ పెన్నిస్ ఉంది, అంటే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పార్ట్నర్ టచ్ చేయగానే అది తొందరగా వీర్యం వచ్చేయడం అని కానీ ఇలా చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి సార్. అసలు ఈ సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి వస్తుంది, దీని కారణాలు ఏంటి, మన యునాని మెడిసిన్లో దీని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఒకసారి వివరిస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది సార్. తప్పక తెలుగు వన్ ప్రేక్షకులకు కోటి వందనాలు. మాకు భరిస్తున్నందుకు, మాకు వింటున్నందుకు, మేము చెప్పిన మాటలు విని కొన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నారని చాలా ఫోన్లు మా దగ్గర. ఇవాళ నేను చదివాను ఆ క్వశ్చన్. ఒకతను ఫోన్ చేసి అంటే వాట్సాప్ చేసి అడిగాడు ఏంటంటే, సార్ నాకు మీరు చెప్పినట్టు అంగంలో సెన్సేషన్ బాగుంది, ఇలా ముట్టుకుంటే నొప్పి లేవటం, చంచాన్ అనటం, అమ్మాయి దగ్గరికి వెళ్ళి సెక్స్ చేస్తుండగానే నేను వీర్యం బయటకు వచ్చేస్తుంది సార్ అని మీకు వాట్సాప్లో చూసాను క్వశ్చన్. వీళ్ళకు నేను ఇప్పుడు నా వీడియోలు చూసి చాలామంది సెన్సిటివ్ పెనిస్ గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు దాని మీద తెలుగులో ఏ డాక్టర్స్ ఎక్కువ చెప్పలేదు అసలు. మొన్న కూడా శ్రింకేజ్ గురించి కూడా చెప్పారు, అది కూడా చాలా మంది చూశారు. చాలా మంది దాంట్లో ఇప్పుడైతే ప్రశ్నల వర్షం. ఎన్ని ప్రశ్నలు అంటే బాబా, అంగం ఉన్నోడికి సమస్య ఉన్నట్టే, ఎవరికి అంగం ఉందో వాడికి సమస్య ఉన్నట్టే, ఎవరికి మగతనం ఉందో వాడికి సమస్య ఉన్నట్టే, ఎవరికి దాంపత్య జీవితం వాడికి సమస్య ఉన్నట్టే. ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు నా సెక్స్ చేస్తున్నప్పుడు అంటే చేయడానికి మొదలు పెడుతున్నప్పుడే ఆ యోని తగలంగానే ఇంకా స్ట్రోక్ ఇద్దాం అనుకున్న లోపలే వీర్యం కారిపోతుంది సార్, అసలు మా దగ్గర గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోవడానికి ఇబ్బందిగా ఉంటుందని అడిగాడు. మీ వీడియోలు విన్నాను సార్, అస్సలు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య కూడా ఉంటుందా అని నాకు ఫస్ట్ టైం తెలిసిందా. నేను శీఘ్రస్ఖలన సమస్య అనుకుంటున్నాను. ఇక్కడ పొరపాటు చాలామంది డాక్టర్లు కూడా చేస్తారండి. యాక్చువల్గా వీర్యం తొందరగా వెళ్ళిపోతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు సరిగా డయాగ్నోస్ చేయక శీఘ్రస్ఖలనం ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్కి మందులు ఇస్తుంటారు. ఆడికి ఉన్న సమస్య ఏంటంటే పెనిస్తో సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల, స్పర్శ బాగా పెరిగిపోవటం, సెన్సిటివ్ పెనిస్గా ఉంది. వాళ్ళు ఇచ్చే మందులు ఏంటంటే శీఘ్రస్ఖలనం కోసం ఇచ్చే మందులు దీనికోసం వాడిస్తుంటారు. చాలా వరకు అంటే మిస్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సరిగా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి డాక్టర్లకు కూడా. వాడు బాధపడుతూనే ఉంటాడు పేషెంట్, సార్ నేను ఎన్ని రోజులు వాడుతున్నాను, అసలు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ కానీ నాకు ఇక్కడ ఇలా పెడుతుండగానే అస్సలు సెన్సిటివ్ పెనిస్ యునాని ఏమంటుందంటే, సెన్సిటివ్ పెనిస్ హస్తప్రయోగం చేసే వాళ్లకు తప్పనిసరిగా వస్తుంది. ఎవడు హస్తప్రయోగం చేస్తాడో వాడికి సెన్సిటివ్ పెనిస్ కొంతవరకైనా ఉంటుంది, కొందరికి బాగా ఉంటుంది. సెన్సేషన్ ఎలా ఉంటుందంటే, స్నానం చేసేటప్పుడు అక్కడ సబ్బు తీసుకెళ్ళినా కూడా వీర్యం బయటకు వచ్చేస్తుంది. కొందరికైతే వాకింగ్ చేస్తున్నప్పుడు తొడల మధ్య రాసుకుపోయిన అంగము వీర్యం బయటకు వచ్చేస్తుంది. అంత సెన్సిటివ్గా మారుతుంది. అమ్మాయితో మన పార్ట్నర్తో కౌగిలించుకొని 2 ముద్దులు పెట్టుకోగానే కింద మొత్తం వీర్యం వెళ్ళిపోతుంది. అంత సెన్సిటివ్ పెనిస్ అంటే. అది ఎందుకు అవుతుందంటే, ఇక్కడ ఈ భాగంలో వేల సంఖ్యలో నరాలు వచ్చి వెండైపోతాయి, ఫైబర్స్, నరాల ఫైబర్స్. ఈ కింది భాగంలో అంగం ఇప్పుడు మూత్రరంధ్రం ఉంటుంది కదా, ఈ కింది భాగంలో సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల ఇక్కడ ముట్టుకుంటే కరెంట్ షాట్ కొట్టినట్టు, కొందరికి నొప్పి, అతి స్పర్శ. సెన్సేషన్ నార్మల్ అంతసేపు మనం సెక్స్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. మనం స్ట్రోక్లు ఇస్తప్పుడు కదలిక, మన యోనిలో ఏం తగులుతున్నాయి, మన మెదడుకి అన్నీ ఫీల్ అవుతుంటాం. ఇది ఎక్కువైనప్పుడు ఏది ఫీల్ కాదు, ఒక్కటే బయటికి రావడం, అంగం వీర్యం అంతా బయటికి వచ్చేయడం జరుగుతుంది. సెన్సిటివ్ పెనిస్ అసలు ఏమవుతుంది, అక్కడ ఏం జరుగుతుందంటే ఒక టెక్నిక్, రాంగ్ టెక్నిక్. అది రాంగ్ టెక్నిక్ ఏంటంటే, అంగం హస్తప్రయోగం చేసేటోళ్ళు ఇట్లా 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 చేస్తారు. అసలు హస్తప్రయోగం రాంగ్, దాంతో టెక్నిక్ రాంగ్. ఇలా చేసే వరకు ఇక్కడ ముట్టుకోరు, ఈ భాగానికి ముట్టుకోకపోయి ఇలా 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 చేస్తారు. చేసే వరకు ఈ భాగంలో సెన్సేషన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు మన శరీరంలో మన భాగాల్లోనే మనకు గిలిగింతలు అవుతాయి, చూసారు కదా. ఎక్కడ ముట్టుకుంటే గిలిగిలు ఉంటాయి, గిలిగింత చెంకల్లో, మన పొత్తి గడుపు దగ్గర ఎవరైనా ముట్టుకుంటే చకిలిగిలు అవుతాయి కదా, గిలిగింతలు కదా. అక్కడ ఎందుకు అవుతున్నాయి అంటే, అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుకుపోయింది కాబట్టి అక్కడ ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి. ఆ కెమికల్ ఇక్కడ కూడా బాగా కూడుకుంటుంది. సబ్స్టెన్స్ పి అనే కెమికల్ నరాలని సెన్సేషన్ నార్మల్గా పెడుతుంది. అది ఎక్కడ ఎక్కువ కూడుకుందో ఆ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. ఈ అంగం ముందు భాగం గ్లాన్స్ అంటారు, ఇది చాలా సెన్సిటివ్గా మారినప్పుడు మీరు యోని దగ్గర అంగం తీసుకుపోయినప్పుడల్లా వీర్యం బయటికి రావడం జరుగుతుంది. సెక్స్లో ఎంజాయ్మెంట్ ఏది ఇక లేదు, గూడలు మొదలైతాయి.
అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, సార్ నాకు వీర్యం తొందర వెళ్ళిపోతుంటే ఏట్లేదే నీకు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉంది అని మందులు ఇస్తుంటాడు. అసలు సమస్య ఇక్కడ సెన్సిటివ్ అది తగ్గదాడికి అటు ఇటు చూసి ఇబ్బంది పడుతుంటాడు. చాలా మంది నేను ఆత్మహత్య చేసుకుంటాను, నా దాంపత్య జీవితం నేను చచ్చిపోతాను, దేనికి పని రావట్లేదు. అసలు పేషెంట్ పెళ్ళం దగ్గరికి వెళ్ళంగానే ఆమె చేయి తగలంగానే వీర్యం బయటికి. ఇదే బాధలు వాడికి. నేనేం చెప్తానంటే యునాని ఏం చెప్తుందంటే సెన్సేషన్ తగ్గించడానికి మా దగ్గర మంచి ఓరల్ మెడికేషన్ ఉంటాయి. 40 to 60 daysలో ఈ సెన్సేషన్ మొత్తం నార్మల్ వచ్చేస్తుంది. అది కూడా శాశ్వతంగా మళ్ళీ సెన్సేషన్ పెరగదు. ఇక్కడ పెట్టే తిలాలు ఉంటాయి, తైలాలు ఉంటాయి. ఆ తైలాలు పెట్టేసి ఓరల్ మెడికేషన్ తీసుకుంటే సెన్సిటివ్ పెన్నిస్ కరెంట్ షాక్ లాగా చన్ను అనటం, నొప్పి లేవటం ఏది ఉండకుండా పోతుంది. యునాని మందులతో సెన్సిటివ్ పెన్నిస్కు శాశ్వతంగా నివారించుకోవచ్చు, అంటే బయటపడవచ్చు, చికిత్స పొందొచ్చు యునాని మందులతో. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఎవరు కూడా అధైర్యపడకూడదు అంటారు. అధైర్యపడకుండా, ముమ్మాటు పడకుండా, బిడియం చెందకుండా నా దగ్గరికి వస్తే ఈ సమస్యతో మీరు బయటపడచ్చు. ఈ చేసిన తర్వాత, ఈ ట్రీట్మెంట్ తర్వాత అంగస్తమన సమస్య ఉన్నా, శీఘ్ర ఇసుకలం అనే సమస్య ఉన్నా దాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా శాశ్వతంగా మీకు అంటే విముక్తి పొందొచ్చు దానివల్ల కూడా. విన్నారు కదండి. మీకు ఇట్లాంటి సమస్య ఉంటే మా ప్రేక్షకులకు అంగస్తమన సమస్య, సెన్సిటివ్ పెన్నిస్ సమస్య, అలాగే శీఘ్ర ఇసుకలం సమస్య, అంగం సైజ్ తగ్గిపోయినా, వీర్యం తగ్గిపోయినా, వీర్య కణాలు తగ్గిపోయినా, ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోయినా, అలాగే సుఖవ్యాధులు, ఎస్టిడి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, జెనిటల్ హెర్పిస్, సిఫిలిక్స్, గనేరియా ఇట్లాంటి సోకిన సంక్రమించిన వీటితో బయటపడవచ్చు శాశ్వతంగా యునాని మందులతో. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా. విన్నారు కదండి. ఈ ఫోన్ మీద నెంబర్తో నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు, లేదా నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు తెలియదు. ధన్యవాదాలు.